నెల్లూరు జిల్లా డక్కిలి మండల కార్యాలయం ఎదుట తిరుపతి జిల్లా యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లికార్జున ఆధ్వర్యంలో గిరిజన మహిళతో నిరసన తెలిపారు. డక్కిలి గిరిజన మహిళ సర్పంచ్ వేమక్కను అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని ఆరోపించారు. డక్కిలి గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణకాంత్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ మునిశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు జిల్లా గిరిజన సంక్షేమ అధ్యక్షులు మల్లికార్జున. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో డక్కిలి గ్రామ సర్పంచ్ శనగా వేమక్క ఒక గిరిజన మహిళ. ఆమెకి ఇక్కడ డక్కిలి పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో అతను సర్పంచ్కి చెప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడము, సర్పంచ్ సంతకం లేకుండా కూడా వర్కులు చేయడం జరుగుతూ ఉంది. ఇదేమని సర్పంచ్ ప్రశ్నిస్తే ఆమెనికి అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంపై గత నెలలో మేము ప్రజా పరిష్కారాల వేదికలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందజేశాం. ఆ ఫిర్యాదు అందజేసిన తర్వాత కూడా ఒక 4 రోజుల తర్వాత ఒక నోటీసు ఒకటి ఇచ్చారు సర్పంచ్కి. ఏమని, ఈ విధంగా ప్రధాన ఆవాస్ యోజన కింద 20 లక్షల రూపాయల వర్క్ జరిగినట్టుగా దానికి ఈమెను సంతకం పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఫిబ్రవరి 19వ తారీఖున వీళ్ళు పని చేసినట్టుగా ఉంది అని చెప్పేసి ఈమె సంతకం పెట్టమని చెప్తే ఈమెకి చదువు రాదు. గిరిజన మహిళా సర్పంచ్కి చదువు రాని కారణంగా వేరే వాళ్ళ దగ్గర చదివి వినిపించుకొని ఈమె దీనికి సంతకం పెట్టాల. దాన్ని అతను మనసులో ఉంచుకొని ఒక 3 రోజుల తర్వాత సమావేశం నిర్వహించారు. మండల సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశానికి సర్పంచ్ గారు వాళ్ళ భర్తని తీసుకొని పోయారు. సమావేశాన్ని తీసుకెళ్తే వచ్చి నేరుగా సర్పంచ్ గారికి వచ్చి ఇతను ఎవరు అని అడిగితే, మా భర్త సార్ మీకు తెలుసు కదా అంటే, మీ భర్త నేను ఎవరు అనుకున్నాను, నువ్వు ఎవరినో తీసుకొచ్చాండే అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ప్రభుత్వం విభాగంలో